1997 సెప్టెంబర్ 11 అమెరికాలో రాత్రి వేళ ప్రసారమయ్యే ఆర్ట్ బెల్ అనే ఒక లైవ్ రేడియో షో. ఆ షోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను భయంతో వణుకుతూ గట్టిగా ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను ఏరియా 51 లో పనిచేసి ప్రాణాలతో బయటపడ్డాను. వాళ్ళు నా లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది కేవలం గ్రహాంతరవాసుల ప్రయోగాలు కాదు, అది అంతకంటే భయంకరమైనది. వాళ్ళు మనల్ని నాశనం చేయబోతున్నారు. అతను ఇలా చెబుతుండగానే ఒక్కసారిగా ఆ రేడియో స్టేషన్ శాటిలైట్ కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరు, అతనికి ఏమైంది, అసలు ఒక్క చిన్న కాల్ కోసం దేశంలోని శాటిలైట్ సిగ్నల్ నే బ్లాక్ చేసే పవర్ ఎవరికి ఉంది? ఆ పవర్ ఎవరిది? ఏలియన్స్ దా లేక ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్న అమెరికా ప్రభుత్వానిదా? వెల్కమ్ బ్యాక్ గైస్, నా పేరు షఫీ, మీరు చూస్తున్నారు షఫీ ఆన్ ట్రెండ్స్. ఇది ద డార్క్ స్టోరీ ఆఫ్ ఏరియా 51. డిస్క్లైమర్: ఈ వీడియోలో యూజ్ చేసిన కొన్ని విజువల్స్, సినిమాటిక్ సీన్స్ ఏఐ మరియు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ సహాయంతో రూపొందించబడ్డాయి. ఈ వీడియోలో చూపించిన కొన్ని సంఘటనలు, థియరీస్, క్లైమ్స్, పబ్లిక్ రిపోర్ట్స్, ఇంటర్వ్యూస్, కాన్స్పిరసీ థియరీస్ మరియు ఆన్లైన్ రీసెర్చ్ ఆధారంగా సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్ లో ప్రెజెంట్ చేయబడ్డాయి. ఈ వీడియో ఉద్దేశం ఎంటర్టైన్మెంట్, స్టోరీ టెల్లింగ్ మరియు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కాదు. ఈ కథ ఎక్కడో స్పేస్లో మొదలవలేదు. 1955లో భూమి మీద కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో మొదలైంది. రష్యా మీద నిఘా పెట్టడానికి అమెరికాకు U-2 అనే ఒక స్పై ప్లేన్ ని తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి ఎవరి కంట పడని ఒక రహస్య ప్రదేశం కావాలి. అప్పుడే నెవాడా ఎడారిలో గ్రూమ్ లేక్ అనే ఒక ఎండిపోయిన సరస్సు ఎంచుకున్నారు. కానీ ఆ ఎడారికి వెళ్లి పనిచేయడానికి ఇంజనీర్లు, కార్మికులు భయపడ్డారు. దాంతో వాళ్ళని ఆకర్షించడానికి CIA ఆ ప్రదేశానికి పెట్టిన ముద్దు పేరు పారడైస్ ర్యాంచ్, అంటే స్వర్గం లాంటి ప్రదేశం. ఆ మాట నమ్మి ఎంతో మంది అమాయకులు ఆ ఎడారిలో అడుగుపెట్టారు. కానీ పాపం వాళ్లకు తెలియదు, వాళ్ళు వెళ్తున్నది స్వర్గానికి కాదు, తిరిగి రాలేని ఒక నరకానికి అని. కాలం నడుస్తుంది. 1960ల సమయంలో అక్కడ ప్రయోగాలు మరింత పెరిగాయి. రేడార్ కి చిక్కని A-12 మరియు SR-71 లాంటి విమానాలు తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ దానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన టైటానియం కావాలి. అప్పట్లో అది కేవలం వాళ్ళ శత్రువైన రష్యా దగ్గరే ఉంది. అమెరికా సీక్రెట్ గా ఫేక్ కంపెనీలు సృష్టించి రష్యా దగ్గర నుంచి ఆ టైటానియం కొని వాళ్ళని నాశనం చేసే విమానాలు ఏరియా 51లో తయారు చేసింది. ఈ విమానాలు ఆకాశంలో శబ్దం కంటే 3 రెట్లు వేగంతో దూసుకెళ్లేవి. అది చూసి చుట్టుపక్కల ప్రజలు అవి ఏలియన్స్ నడుపుతున్న UFOలు అని కథలు అల్లడం మొదలుపెట్టారు. ఇది అమెరికాకు ఒక వరంగా మారింది. తమ సీక్రెట్ విమానాల గురించి ఎవరికి తెలియకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ ఏలియన్స్ పుకార్లను కావాలని ఎంకరేజ్ చేసి ఒక పెద్ద ఇల్యూజన్ క్రియేట్ చేసింది. 1980ల నాటికి ఏరియా 51 స్వరూపం పూర్తిగా మారిపోయింది. పైకి కనిపించే ఆ ఎడారి బేస్ కేవలం ఒక డమ్మీ మాత్రమే. ఇసుక కింద 100 అడుగుల లోతులో డంప్, డీప్ అండర్ గ్రౌండ్ మిలిటరీ బేసెస్ అనే భారీ స్వరంగాల నెట్వర్క్ ను తవ్వారు. అక్కడే అసలు మరణ హోమం మొదలైంది. వాళ్ళు తయారు చేస్తున్న స్లెత్ విమానాలకు ఒక ప్రత్యేకమైన రేడియో అబ్జర్వింగ్ కెమికల్ ను వాడేవారు. అలాగే ఎవరికి తెలియకూడని కొన్ని టన్నుల కొద్ది విషపూరితమైన కంప్యూటర్ వ్యర్థాలు ఉండేవి. వాటిని ఎలా పారబోయాలో తెలియక ఏరియా 51లో పెద్ద పెద్ద గుంతలు తీసి ఓపెన్ గా తగలబెట్టడం మొదలుపెట్టారు. ఆ నల్లటి విషపు పొగను రోజు పీల్చడం వల్ల పారడైస్ రాంచ్ అని నమ్మి వచ్చిన ఎంతో మంది అమాయకపు కార్మికులు చర్మం పగిలిపోయి భయంకరమైన క్యాన్సర్ల బారిన పడ్డారు. వాళ్ళలో రాబర్ట్ ఫ్రోస్ట్ లాంటి ఎంతో మంది రక్తం కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. లోపల సొంత కార్మికులు చనిపోతున్నారు. ఆ నిజం బయటికి వస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. సరిగ్గా అదే సమయంలో 1989లో బాబ్ లేజర్ అనే ఒక సైంటిస్ట్ నేషనల్ టీవీలో ఒక బాంబ్ పేల్చాడు. ఏరియా 51 కి కొద్ది దూరంలో ఉన్న S-4 అనే అండర్ గ్రౌండ్ ల్యాబ్ లో 9 ఏలియన్ స్పేస్ షిప్స్ ఉన్నాయని, ఎలిమెంట్ 115 అనే పదార్థం మీద అతను రీసెర్చ్ చేశానని చెప్పాడు. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం బాబ్ లేజర్ వైపు, ఏలియన్స్ వైపు చూసింది. కానీ నిజానికి అదంతా లోపల చనిపోతున్న కార్మికుల వైపు ఎవరు చూడకుండా అమెరికా ఆడిన ఒక అటెన్షన్ డైవర్షన్ గేమ్ అని చాలా మంది ఇన్వెస్టిగేటర్స్ నమ్ముతారు. తమ భర్తలు ఎలా చనిపోయారు చెప్పమని, దానికి కారణం ఆ బేస్ లో కాల్చిన వ్యర్థాలే అని కార్మికుల భార్యలు అమెరికా కోర్టు మెట్లు ఎక్కారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. ఏరియా 51 కి సంబంధించిన ఏ సమాచారమైనా సరే నేషనల్ సెక్యూరిటీ కిందికి వస్తుంది, వాళ్ళపై మన దేశ చట్టాలు పనిచేయవు, కాబట్టి కోర్టు అందులో జోక్యం చేసుకోకూడదు అని ఒక కేసు అక్కడికక్కడే లాక్ చేశాడు. ఏరియా 51 కి కాపలా ఉండే క్యామో డ్యూట్స్ కి చట్టం ఉండదు, రూల్స్ ఉండవు. దశాబ్దాల పాటు ఏరియా 51 అనే ప్లేస్ భూమి మీద లేదని బుకాయించిన అమెరికా ఫైనల్ గా 2013లో ఏరియా 51 ఉన్న మాట వాస్తవమే అని ఒప్పుకుంది. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. 2014లో లాక్హీడ్ మార్టిన్ సీనియర్ సైంటిస్ట్ బోర్డ్ బుష్మన్ చనిపోవడానికి ముందు కొన్ని ఏలియన్స్ ఫోటోలు చూపించి చనిపోయాడు. మరోపక్క వాతావరణాన్ని కంట్రోల్ చేసి భూకంపాలు సృష్టించే HAARP వెపన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి
జరుగుతున్నాయని లీక్స్ వస్తున్నాయి. ప్రతి ఏటా లెక్కల్లో చూపించే బిలియన్ కొద్ది బ్లాక్ బడ్జెట్ ఆ ఇసుక కింద నీళ్లల్లా ఖర్చు అవుతుంది. ఇన్ని దశాబ్దాలుగా మనం ఏలియన్స్ వస్తారని మనల్ని నాశనం చేస్తారని ఆకాశం వంక చూస్తూ భయపడుతున్నాం. కానీ నిజమైన రాక్షసులు ఆకాశంలో లేరు. నెవాడా ఎడారి ఇసుక కింద చీకటి గదుల్లో చట్టాలు వర్తించని ఆ అండర్ గ్రౌండ్ సిటీస్ లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.